డియర్ లవింగ్ వ్యూయర్స్, ప్రియమైనటువంటి దేవుని రాజ్య సువార్త సందేశాల ప్రేక్షకులకు, ఈ లోకానికి దైవ ప్రేమను ప్రత్యక్షముగా జీవించి చూపించినటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని రాజ్య సువార్త సందేశాలు అనేటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిత్వ వికాస కార్యక్రమానికి మరొక మారు మీకు నా ప్రేమపూర్వకమైన స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని వేడుకొనడం ద్వారా ప్రారంభిద్దాం. అత్యంత పరిశుద్ధుడైన మా ప్రియమైన తండ్రి, ఈ సమయమందు మా అనుదిన జీవితానికి సంబంధించి ఏదైతే పరిశుద్ధ గ్రంథములో ఉపయోగకరమైనటువంటి అనేకమైన విలువైనటువంటి సంగతులు ఉన్నాయో, అలాంటి సంగతుల్లో నేడు మా యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగకరమైనటువంటి సంగతులను మీ కృప వలన, మీ సహాయం వలన మేము పొంది ఈ కార్యక్రమం ద్వారా మేమందరము ఆత్మ సంబంధముగా బలపడడానికి ఈ మాటలని మీ దాసునికి మీరు దీవెనగా అందించి కృపతో నింపుతారని మా ప్రియుడు, మా యొక్క రక్షకుడు, మా యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రియమైన స్నేహితుడగు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ఈ విన్నపాలు తెలియజేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందర్భంలో మానవ జీవితంలో మానవుడు ఎదుర్కొంటూ ఉండేటువంటి అనేక విధాలైనటువంటి ఆటుపోట్లు, ఉప్పెనల్ లాంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, మరి వీటన్నిటి విషయంలో ఎలా మానవుడు దైవికమైనటువంటి దృక్పథంతో ఈ జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉండగా, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలలో 24వ అధ్యాయము 13వ వచనం నుంచి, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. కాబట్టి మన శరీరానికి చాలా ఆహ్లాదం కలిగించేటువంటి ఎన్నో పరిమళాలు ఉంటాయి. అది సన్నజాజులు కావచ్చు, లేకపోతే మల్లెపూలు కావచ్చు, లేకపోతే రోజా పూలు కావచ్చు. వీటికి సంబంధించినటువంటి ఆ పరిమళం మనము అనుభవించేటువంటి అవకాశం వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మన నాలుకకు ఎంతో రుచికరమైనటువంటి పదార్థాలు అనేకము ఈ లోకంలో ఉన్నాయి. ఆ పదార్థాలు మనం రుచి చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి అనుభవానికి మనం లోనవుతూ ఉంటాం. ప్రియులారా, మనము కేవలం శరీరం కాదు, శరీరానికి సంబంధించినటువంటి మంచి అనుభూతులనే మనము ఆశించి జీవిస్తే ఈ జీవితం మనకు సంపూర్ణముగా ఉండదు, అసంతృప్తిగానే ఉంటుంది. మరి ఈ జీవితంలో మనం సంతృప్తి కలిగి జీవించాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు సొలొమోను మహారాజు రాసిన 24వ అధ్యాయంలో 13వ వచనము 14వ వచనం మనం చదువుకున్నాం. మన ఆత్మకి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలనేది కూడా మనం గుర్తించాలి. ఏ విధంగా అయితే కళ్ళకు చెడు చూపించకుండా మంచి దృశ్యాలు చూపిస్తూ, ఏ విధంగా అయితే చెవులకు చెడు మాటలు వినిపించకుండా మంచి మాటల్ని వినిపిస్తూ, మన ముక్కుకి దుర్వాసనలు చూపించకుండా మంచి వాసనలు చూపిస్తూ, మన నాలుకకు మన శరీరాన్ని పాడు చేసేటువంటి రుచులను మనం అలవాటు చేయకుండా, మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రుచులను మాత్రమే మన నాలుకకు మనం అలవాటు చేసి, ఇలాంటి జీవితం శరీరం విషయంలో జాగ్రత్త కలిగి జీవిస్తే ఎంత మధురమైనటువంటి అనుభూతి లేక అనుభూతులు కలుగుతూ ఉంటాయో మనకు తెలుసు. కానీ మనం కేవలం శరీరం కాదు కదా, మనము ఆత్మగా ఈ శరీరంలోనికి ప్రవేశించాం. యాక్చువల్లీ మన ఒరిజినల్ లోకము పరలోకం. మనం ఇక్కడ ఒక టెంపరరీ లివింగ్ కోసం మాత్రమే రావడం జరిగింది. ఎందుకంటే ఈ లోకమే, ఈ భూలోకమే మనకు పరలోకం. మన ఒరిజినల్ లోకము దేవుని లోకం. అందుకనే
ఈ విషయాన్ని గురించి మరి మనం చూసినట్లయితే ప్రసంగి అనేటువంటి ఒక గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం కనుగొనగలం. ఇది కూడా సొలొమోను మహారాజు రాసినటువంటి గ్రంథమే. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. సో యాక్చువల్లీ మనం ఈ శరీరంలోనికి ఒక అతిథిలాగా వచ్చున్నాం. మన ఒరిజినల్ నివాసం పరలోకమే, దేవుని లోకమే. అయితే కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవాలని, మనం ఆధ్యాత్మికంగా దేవుని విషయాలలో మరెక్కువ ఎదగాలని, ఆత్మ సంబంధమైనటువంటి ఎంతో అభివృద్ధిని, పురోగతిని మనం సాధించాలని ఈ మానవ దేహంలోనికి మనం కేవలం ఒక అతిథిలాగా మాత్రమే మనం వచ్చున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. చూసారా, మన పౌరస్థితి పరలోకమునందున్నది. సో అది మన ఒరిజినల్ లోకం. అయితే ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవితంలో మానవులు అసలు తాము ఎందుకు వచ్చామో మర్చిపోయి, ఏ కార్యం కోసం ఈ శరీరంలోనికి ప్రవేశించి ఉన్నామో ఆ విషయాన్ని మర్చిపోయి, కేవలం లోకంలో అందరూ ఎలా జీవిస్తూ ఉన్నారో మరి అలాగే జీవించడానికి ప్రయాసపడుతూ, లోకంలో ఉన్నటువంటి మిగిలిన మనుషులు ఎటువంటి అనుభూతులు పొందుతున్నారో అవే అనుభూతులు పొందాలని ప్రయత్నిస్తూ, ఇలాంటి జీవితాన్ని ఎన్నుకోవడం ద్వారా అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మానవులు జీవిస్తున్నారు. అంటే అందరూ కాదు, కొందరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, కాబట్టి భూమి మీద ఈ శరీరాన్ని, అనగా శిథిలమైపోయే శరీరాన్ని మనం నివాసముగా పొంది ఉన్నాం, తాత్కాలిక నివాసముగా పొంది ఉన్నాం. అందుకే 2వ వచనములో అంటున్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. కాబట్టి మానవుల్లో ఎక్కువ భాగము మూలుగుతూ జీవిస్తూ ఉన్నారు, అసంతృప్తిగా జీవిస్తున్నారు. జీవితంలో సంతృప్తి లేదు, జీవితంలో ఆనందం లేదు, జీవితంలో శాంతి లేదు, జీవితంలో సమాధానము అంతకంటే కూడా లేదు. మరి అందుకే మానవుడు ఎలా జీవించాలి ఈ భూమి మీద అనే ఈ విషయానికి వచ్చినప్పుడు మనకు అపోస్తలుడైన పౌలు భూమి మీద మనము ఎలా జీవించాలో ఆయన చాలా విలువైనటువంటి మాటలు ఈ విషయంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఈ మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనము, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి ఈ తాత్కాలికమైన గుడారమగు ఈ మానవ దేహములో మనము నివసించినంత కాలము మనము పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో సమాధానముగా బ్రతకాలనేదే దేవుని చిత్తం. అయితే పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో సమాధానముగా మనము జీవించే ఈ జీవితం ద్వారా మాత్రమే మనము ఈ దేహంలోనికి ఎందుకు వచ్చామో ఆ లెసన్స్ మనము నేర్చుకుని మరలా మన అసలు పరలోకం అనగా దేవుని లోకానికి మనం పోగలం. కాబట్టి లెసన్స్ నేర్చుకోకుండా ఈ దేహంలో నుంచి మరణం ద్వారా నిష్క్రమించడము అంటే, ఒక విద్యార్థి ఒక 8వ తరగతిలో జాయిన్ అయ్యి 8వ తరగతి లెసన్స్ ఏమీ నేర్చుకోకుండానే 9వ తరగతికి పోవాలని కోరుకుంటే అది ఎంత అసమంజసముగా ఉంటుందో, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఎంత బుద్ధిహీనతగా మనకు అనిపిస్తుందో. ఇది కూడా అనగా మానవ జీవితం కూడా అంతే. మనం భూమి మీద జీవించడానికి వచ్చింది దేనికి అంటే, దేవుడు ఏ పాఠములనైతే నేర్చుకున్నటకు ఈ మానవ దేహమును మనకు ఇచ్చి ఉన్నాడో ఆ పాఠములను నేర్చుకున్నటకు ఈ మానవ దేహమును మనం వినియోగించాలి. అలా వినియోగించాలి అంటే మనము సమాధానముతో పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో మనం జీవించాలి. మరి పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో మనం జీవించాలి అంటే
మనము ఈ పాఠంలో ఇదివరకే మనం చదువుకున్నట్లుగా మనము ఆత్మ కనుక ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానముతోటి జీవించాలి. ఆత్మ జ్ఞానముతో మనం భూమి మీద జీవిస్తేనే మనం ఏ పాఠాలు అయితే నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చామో ఆ పాఠాలను మనం మరణం లోపల ఖచ్చితంగా నేర్చుకుంటాం. మనం నేర్చుకోవడమే కాదు, అనేక మందికి ఈ శరీరంలో జీవించే ఈ జీవితం ద్వారా దేవుడు ఏ పాఠాలను నేర్చుకోమని అయితే ఆయన కోరుతున్నాడో ఆ పాఠాలను నేర్చుకుంటూ ఎలా జీవించాలో మాదిరిగా ఇంకొంతమందికి మనం మన జీవితాన్ని మరణం తర్వాత అలా లెసన్ లాగా మనం ఉంచి వెళ్ళగలం. అందువలన ఇలాంటి జీవితం మనకు కావాలి అని అంటే మనము ఆత్మజ్ఞానము కలిగి జీవించాలి. మరి ఆత్మజ్ఞానము కలిగి జీవిస్తే దాని యొక్క ఫలితం ఏమిటి అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఎవరైతే మానవ జీవితాన్ని ఆత్మజ్ఞానము కలిగి ఆత్మజ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ జీవిస్తారో అలాంటి వారికి ఫలితంగా వారి వ్యక్తిత్వంలో అనగా వారి ఆత్మలో ఆత్మ ఫలింపు కనిపిస్తుంది. ఆత్మ ఫలిస్తుంది, వారి ఆత్మ అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది. మరి ఫలించింది అనుటకు రుజువు ఏమిటనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ఈ లక్షణాలను వారు తమ అనుభూతులుగా ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 గుణాలు తమ యొక్క వ్యక్తిత్వపు అనుభవాలుగా వారు కలిగి ఉంటారు. 9 గుణాలు. ఈ 9 గుణాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ జీవితంలో ఏ విషయంలో కూడా రిగ్రెట్స్ ఉండవు. వాళ్ళు చాలా తృప్తిగా జీవిస్తారు, వాళ్ళు చాలా సంతోషముగా జీవిస్తారు, వాళ్ళు చాలా సమాధానముగా జీవిస్తారు. కాబట్టి అలాంటి జీవితము ప్రతి మానవుడు కోరదగింది. మరి అలాంటి జీవితం ఎవరైనా జీవించి ఉంటే మనము ఆ జీవితాన్ని పరిశీలించి ఆ జీవితాన్ని మనం ఒక మాదిరిగా తీసుకుని జీవించవచ్చు. కాబట్టి ఇలాంటి ఆత్మఫలాలు కలిగినటువంటి జీవితము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మనం దావీదు జీవితంలో చూస్తాం. మరి ఆయన జీవితాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మనం చూస్తే 12వ వచనం నుంచి, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, తైలపు కొమ్ము తీసి దావీదుకి సమూయేలు అనే ప్రవక్త అభిషేకం చేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లో మరి సమూయేలు ప్రవక్త వచ్చి అభిషేకం చేస్తే అది సింహాసనం కొరకే, అనగా రాజ్యాధికారము పొంది రాజుగా పరిపాలించుట కొరకే. అయితే దావీదు వ్యక్తిత్వంలో ఆశా నిగ్రహం అనేది ఉంది. సొలొమోను తన యొక్క తైలపు కొమ్ముతో అభిషేకం చేశాడు కదా అనేసి వెంటనే రాజుగా ఉన్న సౌలు దగ్గరికి పోయి నువ్వు దిగే సింహాసనం అని ఆయన అడగలేదు. అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు ఆయనకు రాలేదు. ఆయన ఆశా నిగ్రహము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. కనుక ఆయన ఏం ఆలోచించాడంటే, అభిషేకం అయితే జరిగింది, కానీ ఇప్పుడు ఈ సందర్భంలో దేవుని చిత్తము నేను ఏ పని చేయాలో ఆ పని చేయుటకు నేను నిర్ణయించుకుంటాను అని దీర్ఘశాంతము కలిగిన, ఆశా నిగ్రహము కలిగిన దావీదు అలా ఆలోచించాడు. అందుకని ఆయన టాలెంట్స్ మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 18వ వచనం, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. ఇవన్నీ ఆయన టాలెంట్స్. చమత్కారముగా ఆయన మ్యూజిక్ వాయించగలడు, బహుశూరుడు, యుద్ధశాలి, మంచి మాట నేర్పరితనముగా మాటలు మాట్లాడగలిగిన వాడు. మరి ఈ టాలెంట్స్లో ఏవైనా దేవుడు తన కార్యాభివృద్ధి కొరకు కావాలి అనుకుంటే దానికే నేను ఉపయోగపడతానని కోరుకున్నాడే తప్ప, తైలాభిషేకం జరిగింది కాబట్టి నేను వెంటనే పోయి
సౌలు రాజుని అన్యాయముగా తోలనాడి మాట్లాడి బలవంతపు ప్రయత్నం చేసి అతనిని దించేసి నేను పోయి వెంటనే ఈరోజే కూర్చోవాలని అతను ఆశపడలేదు. మరి మనము పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే మొదటి సమూయేలు 16వ అధ్యాయము 20వ వచనము, అప్పుడు యెషయి ఒక గార్ధబం మీద రొట్టెలు ద్రాక్షరసపు తిత్తి ఒక మేకపిల్ల వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలు నాకు బహు ఇష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయవాడాయను. కాబట్టి యాక్చువల్లీ అభిషేకం జరిగిందేమో దేనికండి? సింహాసనం కోసం. కానీ దావీదు ఏ పనికి ఇష్టపడ్డాడు? సౌలు మహారాజు ఇస్తే ఆయుధాలు మోసే పనిని సంతోషంగా స్వీకరించాడు. దానినే మనము ఆశా నిగ్రహము అంటాం. అంటే సింహాసనం మీద కూర్చోగలిగిన అర్హత ఉన్నప్పటికీ ఇప్పుడు దేవుని చిత్తము ఆయుధాలు మోయడం గనుక నేను ఆయుధాలే మోస్తాను అని సింహాసనంపై కూర్చునే ఆశ లేకుండా ఉండే ఈ శక్తి చూశారు దేవునికి దావీదును మరింత దగ్గరకు చేర్చింది. అలాగే మనము ఈ మొదటి సమూయేలు గ్రంథము మనం చదువుతూ ఉంటే ఫిలిష్తీయులకు ఒక గొప్ప సూర్యుడు దొరికాడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 5వ వచనంలో అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యన రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటెకర్రను నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటెకొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. ఇలాంటి ఒక సూర్యుడు దొరికాడు. మరి ఇంత గొప్ప సూర్యుడు దొరికినప్పుడు ఫిలిష్తీయుల తరపున గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీలందరినీ ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాజుకు కూడా ఇంత గొప్ప సూర్యుడిని ఎదుర్కొనే ధైర్యం లేని పరిస్థితి. మరి మొదటి సమూయేలు మనం 17వ అధ్యాయం చదువుతూ ఉంటే 24వ వచనంలో ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయారు. మరి ఇశ్రాయేలీయులందరూ అలాంటి వీరుని చూసి పారిపోతున్నారు. ఎవరికి ధైర్యం లేదు. రాజు కూడా సౌలు అతనితో వెళ్ళి నేరుగా యుద్ధం చేసే శక్తి లేదు. కానీ దావీదు మహారాజులో విశ్వాసం అనేటువంటి ఆత్మఫలం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, తర్వాత ఏంటండి? విశ్వాసం. ఈ విశ్వాసం అనేటువంటి ఈ గొప్ప ఆత్మఫలము ద్వారా ఆయన గొల్యాతుతో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దామా? మొదటి సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనము. దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఇక్కడ దావీదు మహారాజు యొక్క విశ్వాసం ఏమిటి అంటే, మరి గొల్యాతు యొక్క క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే అవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. అతడు 6 మోళ్ల జానెడెత్తు మనిషి. అతడు యుద్ధ కవచం ధరించున్నాడు. ఆ కవచం 5000 తులముల రాగి ఎత్తుంది. అతని కాళ్ళకు రాగి కవచం ఉంది. అతని భుజముల మధ్య రాగి బల్లెం ఉంది. అతని ఈటెకర్ర నేతగాని దోనంత పెద్దదిగా ఉంది. అతని ఈటెకొన 600 తులముల ఇనుము ఎత్తుగలదిగా ఉంది. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఆయనకు ఉన్నాయి. కానీ అంటే శరీర సంబంధంగా ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కానీ అతను ఆత్మజ్ఞానం కలిగిన వాడు కాదు. మరి దావీదు ఈ పాయింట్ బాగా గమనించాడు. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపియగు దేవుని గూర్చిన ఆత్మజ్ఞానము తనకుంది, కానీ ఆత్మస్వరూపియగు దేవుని గూర్చిన విశ్వాసము తనకుంది, కానీ గొల్యాతుకు లేదు. గొల్యాతు శరీరం మాత్రమే పెద్దదిగా ఉంది, ఎత్తుగా ఉంది, బలంగా ఉంది. కానీ అతని లోపల ఉన్నటువంటి ఆత్మకు ఆత్మజ్ఞానము లేదు. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపియగు దేవుని యొక్క ఆత్మజ్ఞానము అతనిలో లేదు, తనకు ఉన్నది. ఆత్మస్వరూపియగు దేవుని గూర్చిన పరిపూర్ణ విశ్వాసము తనకు ఉన్నది. కాబట్టి ఆత్మ సంబంధంగా తాను ఎంతో బలవంతుడు గొల్యాతు కంటే, తాను గొల్యాతు కంటే ఎంతో శక్తిమంతుడు అని దావీదుకు చాలా క్లియర్గా తెలుసండి. సో సరిగా మాట్లాడగలుగుతున్నాడు, సరిగా ప్రవర్తించగలుగుతున్నాడు, సరిగా పనులు చేయగలుగుతున్నాడు. నిజమైన ఆత్మజ్ఞానం మనకు ఉంటే సరిగా ఆలోచిస్తాం,
సరిగా మాట్లాడతాం, సరిగా క్రియలు చేస్తాం, అనగా సరిగా ప్రవర్తిస్తాం. ఇది మనం దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా సరిగా అతనితో మాట్లాడాడు. చాలా సులువుగా గొల్యాతును నేల పడగొట్టి యుద్ధంలో గెలుపొందాడు దావీదు. మరి దావీదు మహారాజులో ఉన్నటువంటి ఈ ఆత్మ ఫలాలు మనం నేడు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనలో ఉన్న ఆశా నిగ్రహం, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి దీర్ఘశాంతం. కాబట్టి సమూయేలు ప్రవక్త వచ్చి తన తైలపు కొమ్ముతో అభిషేకం చేసిన వెంటనే ఆయన సింహాసనం మీద దౌర్జన్యంగా పోయి కూర్చునే ప్రయత్నం చేయలేదు. దీర్ఘశాంతం. ఓకే, దేవుడు ఆ సమయం ఇస్తాడు, ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తాను అనేటువంటి ఆ దీర్ఘశాంతము దావీదు మహారాజులో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా రాజుగారి యొక్క పరువుని ఇంత గొప్పగా దావీదు మహారాజు కాపాడాడు. మరైతే సౌలు మహారాజు నుంచి దావీదుకి ఏమి ఎదురైంది? సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనము. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. సో 2 times అటెంప్ట్ జరిగింది. ఏంటి? మర్డర్ అటెంప్ట్, హత్యాయత్నం జరిగింది. ఎవరి దగ్గర నుంచి అండి? ఏ రాజు యొక్క పరువు మర్యాదలను కాపాడడానికి తనకంటే ఎంతో ఎత్తు బలము కలిగినటువంటి గొల్యాతు దగ్గరికి వెళ్ళి తన ప్రాణాలకు తెగించి పోరాడి అతనిపై యుద్ధాన్ని జయించి సౌలు రాజు యొక్క పరువు మర్యాదలను తాను నిలబెట్టాడో ఆ సౌలు రాజు 2 సార్లు ఈట విసిరాడు. దేనికి? దావీదును చంపడానికి. అయితే దావీదు మహారాజు దేవుని యొక్క ఆత్మజ్ఞానము కలిగిన వాడు. దేవుని యొక్క ఆత్మజ్ఞానమును అనుసరించి జీవించేవాడు. అంతే తప్ప భౌతికమైనటువంటి జ్ఞానముతో ఆయన జీవించేవాడు కాదు. చూద్దాం, మొదటి సమూయేలు 26వ అధ్యాయములో ఏం జరిగింది అంటే 6వ వచనం నుంచి. అప్పుడు దావీదు పాళెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోబునకు సహోదరునకు అభిషేని అడుగగా, యోబునకు సహోదరుడునకు అభిషేని అడుగగా నీతో కూడా నేనే వత్తునని అభిషేయ్ అనెను. దావీదును అభిషేయును రాత్రివేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్రపోవచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషేయ్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే నీ పరిష్కారం చేతును అనగా, దావీదు నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. చూసారా, ఇక్కడ అభిషేయ్ ప్రాపంచిక ధర్మములను అనుసరించినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములకు సంబంధించిన జ్ఞానమును దావీదు మహారాజుకు బోధించాడు. ఏమని? నీ జీవితము సర్వనాశనమైంది ఈ సౌలు మహారాజు వల్లే కదా. నువ్వు పొలంలోనికి పోయి దాక్కున్నా నీ వెంట వస్తున్నాడు చంపడానికి, నువ్వు వనంలోకి వెళ్ళినా నీ వెంట వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు అరణ్యంలోకి వెళ్ళినా నీ వెంట వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు కొండ గుహల్లోకి పోయినా అక్కడ కూడా వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు ప్రవక్త దగ్గర సురక్షితమైన దేవుని ప్రవక్త దగ్గర ఉంటే అక్కడ కూడా వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చంపడానికి వెతుక్కుంటూ వస్తూ నిన్ను చంపడమే తన జీవిత పరమార్థంగా జీవిస్తున్నాడే. నువ్వు ఇంత నాశనం అయిపోవడానికి కారణం ఈ సౌలే కదా. ఒకే ఒక్క ఈటె పోటుతో నేను ఈ సమస్యకు పరిష్కారం చేస్తాను, ఇక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, నీకు ప్రాణభీతి తీసివేస్తానని మరి అభిషేక్ బోధించాడు. కానీ దావీదు ప్రపంచ ధర్మము అనుసరించినటువంటి జ్ఞానమును తిరస్కరించి దేవుని ఆత్మ జ్ఞానమును తాను కలిగిన వాడై దానినే గట్టిగా చేపట్టి దానిని అభిషేక్ బోధిస్తున్నాడు. ఏంటి ఆత్మజ్ఞానము? దేవుడు ఇష్టపడి
సౌలును రాజుగా అభిషేకం చేశాడు. కాబట్టి దేవుడే సౌలు ఆత్మను తన దగ్గరకు మరలా తీసుకోవాలి. నేను అప్పుడే సింహాసనం ఎక్కుతాను, అంతవరకు దీర్ఘశాంతము కలిగి ఉంటాను, అంతవరకు నేను ఆశానిగ్రహము కలిగి ఉంటాను తప్ప నేను ఆత్మజ్ఞానమునకు అతీతముగా ఆత్మజ్ఞానమును అతిక్రమించి నేను ఏ పని చెయ్యను అని దావీదు మహారాజు ఆత్మజ్ఞానమునకు ఆయన స్టిక్ ఆన్ అయ్యాడండి. కాబట్టే అలాంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి దావీదు మహారాజు రాసిన కీర్తనలు నేటికి ఇన్ని వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఎందరో దుఃఖాలలో, ఆపదలలో, అవమానంలో, కష్టాల్లో, ఉపద్రవాల్లో, శ్రమల్లో, శోధనలో ఉన్నప్పుడు దావీదు మహారాజు ఆత్మజ్ఞానముతో, ఆత్మావేశ్యముతో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కలిగి, పరిశుద్ధాత్మ యందలి ఆనందములో నుండి ఆయన రాసినటువంటి ఆ కీర్తనలు ఎంతో ఆదరణను, ధైర్యాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇన్ని వేల సంవత్సరాలుగా ఈనాటికి మానవాళికి అనుగ్రహిస్తూ ఉన్నాయి. మరి అలాంటి జీవితం మనకు కూడా కావాలి. కాబట్టి భూమి మీద జీవించే జీవితంలో కష్టానుభవమే దేవుడు పెట్టి ఉన్నాడు. ఎందుకు కష్టానుభవమే పెట్టి ఉన్నాడు అంటే ఈ లోకంలోనికి మనం వచ్చింది పాఠాలు నేర్చుకోవడానికి. ఇక్కడ మనము టైంపాస్ చేయడానికి రాలేదు. ప్రసంగ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. కాబట్టి భూమి మీద మనం లెసన్స్ నేర్చుకోవడానికి ఒక్కో మనిషికి ఒక్కో రకమైన కష్టానుభవమును దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ కష్టానుభవమును మనం ఎలా వాడుకోవాలి? దావీదు మహారాజుకు లాగా వాడుకోవాలి. దావీదు మహారాజు ఈ కష్టానుభవమును ఎలా దేవుని చిత్తానుసారముగా వాడుకోగలిగాడు అంటే ఆయన ఆత్మజ్ఞానమును పట్టుకొని జీవించాడు. కాబట్టి మనము కూడా దావీదు మహారాజు వలె ఆత్మజ్ఞానము కలిగి మనం జీవిస్తే ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశానిగ్రహం అనేటువంటి ఈ ఆత్మ ఫలాలను మరణ సమయానికి దేవునికి, అయా ఆత్మగా నన్ను పంపించావు శరీరంలోనికి, ఇదిగో ఆత్మగా నేను ఫలించాను, తీసుకొని పంటను అని దేవునికి ఆత్మ ఫలాలను పంటగా ఇచ్చి మనము ఈ శరీరాన్ని వదిలే ఈ చావు కార్యక్రమాన్ని దేవునికి మహిమకరముగా ముగించగలం. కాబట్టి ఇటు జీవితమును మనం జీవిద్దామా? సరైన నిర్ణయం తీసుకుంటారని నేను ఈ వాక్యము ద్వారా దైవ సేవకునిగా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ ప్రోగ్రాంని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులయ్యారని నమ్ముతూ ఉన్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సంజయ్ అండి. దేవుని యొక్క సేవలో 1991 నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి లైవ్ అప్డేట్స్ కొరకు www.facebook.com/Sanjay Darla అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలని మీరు చూడవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాను, చేయబోతూ ఉన్నాను. వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్లా మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో, మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో, అవి మానసికమైనవి కావచ్చు, మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి, తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నా యొక్క వాట్సాప్ నంబర్ 6301022672. స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు. ప్రార్థన అవసరతలకు, వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. ఇంకా మీరు నేరుగా కలవాలి, సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను. నెల్లూరులోని రైల్వే ఫీడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను. దయచేసి రైల్వే ఫీడర్స్ రోడ్లోని క్రీస్తు సంఘము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జీవించుదుముగాక. ఆమేన్.